మీకు రామాయణంలో ఏ యోధుడి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొదట జనవరిలో బాలి. వీళ్ళు ఎదుట వాళ్ళ బలాన్ని తమ బలం చేసుకొని ముందలి వాళ్ళని ఓడించగలరు. ఫిబ్రవరిలో జాంవంత్. వీళ్ళకి ఎటువంటి విషయంలో అయినా చాలా అనుభవం ఉంటుంది. మార్చిలో విభీషణుడు. వీళ్ళకి దేవుడిపైన చాలా నమ్మకం మరియు ప్రేమ ఉంటుంది. ఏప్రిల్లో లక్ష్మణుడు. వాళ్ళు సొంత వాళ్ళ కోసం ఎటువంటి ఐశ్వర్యాన్ని అయినా వదులుకుంటారు. మేలో రావణాసురుడు. వీళ్ళు చాలా తెలివిగలవారు, కానీ ఈ తెలివిని ఎక్కడ ఉపయోగించాలో తెలిసి ఉండదు. జూన్లో జటాయు. వీళ్ళకి చాలా పెద్ద కలలు ఉంటాయి మరియు వాటిని సాధిస్తారు కూడా. జులైలో పరశురాముడు. వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, గెలుస్తారు. ఆగస్టులో మేఘనాథుడు. వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉన్నా వాళ్ళ సొంత బలంతోనే ఏదైనా సాధిస్తారు. సెప్టెంబర్లో శ్రీరాముడు. వీళ్ళు చాలా శక్తివంతమైన వారు మరియు గౌరవంగా ఉంటారు. అక్టోబర్లో అంగదుడు. వీళ్ళు ధర్మం కోసం సొంత వాళ్ళని కూడా వదులుకోగలరు. నవంబర్లో కుంభకర్ణుడు. వీళ్ళ జీవితం మొత్తం రాజులాగా జీవిస్తారు. డిసెంబర్లో హనుమంతుడు. వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు. మరి మీరు ఏ నెలలో జన్మించారో తప్పకుండా కామెంట్ చేయండి.